రైట్. నెక్స్ట్ మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ అండ్ స్టార్ట్అప్ ఇండియా కానీ. సో ఈ 3 స్కీమ్స్ ఏవైతున్నాయో ఈ 3 స్కీమ్స్ ఆల్మోస్ట్ 10 years ని కంప్లీట్ చేసుకున్నాయి. సో అందువల్ల ఈ 10 years అనేటివి ఏం ప్రోగ్రెస్ అచీవ్ చేశాయని చెప్పేసి మనకి గవర్నమెంట్ అనేది డాటా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలలో ఎంతో కొంత ప్రోగ్రెస్ అయి ఉండాలి కదా. ఈ స్కీమ్స్ అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఈ స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ఎంతవరకు అచీవ్ చేయగలిగింది, ఏం చేసింది అని చెప్పేసి డెఫినెట్ గా కొన్ని అయితే ఉంటాయి. సో ఈ 3 స్కీమ్స్ గురించి మనము ఇక్కడ 10 years కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనం మాట్లాడుకుందాం ఒకసారి. ఇది స్టార్ట్అప్ ఇండియా. సో స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ అనేది అప్పుడు January 16th 2015లో స్టార్ట్ చేశారు. అందువల్ల January 16th నేషనల్ స్టార్ట్అప్ డేగా డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇది 2015 సంవత్సరంలో మనకి దీన్ని స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 2016లో 9 years కంప్లీట్ అయిపోయి మనకి 10th anniversaryకి అడుగు పెట్టామన్నమాట ఈ స్కీమ్ కూడా మనం తీసుకుంటే. ఓకేనా. సో దట్ ఈస్ చూడండి, స్టార్ట్అప్ ఇండియా ఇస్ ఇప్పుడు మనకి 9 years అంటే ఇప్పుడు January 16th. సో January 16th 2016లో మనం స్టార్ట్ చేసాం దీన్ని. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 2025కి రావడం అనేది జరిగింది. 9 years కంప్లీట్ అయిపోయి 10th anniversary సెలబ్రేట్ చేసుకుంటాం. 9 years ఆఫ్ ద స్టార్ట్అప్ ఇండియా. మరి ఈ 9 సంవత్సరాలలో ఎన్ని స్టార్ట్అప్స్ వచ్చాయి భారతదేశంలో అని కనుక మనకు అబ్జర్వ్ చేస్తే ఈ 9 సంవత్సరాలలో ఇది 9 సంవత్సరాలు ఏవైతున్నాయో ఈ 9 సంవత్సరాలలో మనకి 1.59 lakhs ఆఫ్ ద ఏమొచ్చాయి మనకి స్టార్ట్అప్స్ రావడం జరిగింది. దీనివల్ల 16.6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశామని చెప్తుంది గవర్నమెంట్ డాటా. ఇది డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ అడగవచ్చు స్టార్ట్అప్ వల్ల. అంటే గత 9 సంవత్సరాలలో ఎంత అచీవ్ చేశాము అంటే మనకి 1.59 1,59,000 స్టార్ట్అప్స్ స్టార్ట్ అయినాయంట భారతదేశంలో. చూడండి మనకి ఎన్ని 1,59,000 స్టార్ట్అప్స్ స్టార్ట్ అయినాయి. దాదాపు 16.6 lakh మెంబర్స్ కి ఏమి ఇచ్చారంట, జాబ్స్ ఇచ్చారంట. జాబ్స్ ప్రొవైడ్ చేశామని చెప్తున్నారు చూడొచ్చు మనకి. ఓకేనా. సో అది ఓకే. సో దట్ ఈస్ విత్ ఓవరాల్ 1.45 దట్ ఈస్ 500. సో 2016లో 500 ఉన్నటువంటి ఇవి సో ఇప్పుడు 1,59,000 పెరిగి థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్స్ ఉన్న కంట్రీగా ఇండియా అనేది రికార్డులోకి ఎక్కడం అనేది జరిగింది. ఇండియా ప్రపంచంలోనే యుఎస్ఏ యూకే తర్వాత మనమే హైయెస్ట్ స్టార్ట్అప్స్ ఉన్నటువంటి దేశంగా మన ఇండియానే ఉంది అనమాట మనకి. ఓకే, థర్డ్ అయితే ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఇది జనరల్ డీటెయిల్స్. ఇప్పుడు మనం కొంచెం అకాంప్లిష్మెంట్స్ ఏమి ఇచ్చారనే చూద్దాం. మనం ఎక్కువ మొత్తంలో స్టార్ట్అప్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఏ ఫీల్డ్లలో స్టార్ట్ అయినాయి. మనం అనుకుంటున్నాం కదా 1,59,000 సో మనకి స్టార్ట్అప్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. రైట్. భారతదేశంలో 1,59,000 స్టార్ట్అప్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ January 2025 నాటికి. అవునా. ఇన్ని స్టార్ట్అప్స్ ఉంటే మరి ఈ స్టార్ట్అప్స్ అన్ని కూడా ఎక్కడ స్టార్ట్ అయినాయి అని మనం కనుక తీసుకుంటే సో ఎక్కువ మొత్తంలో ఏంటిది మనకి బెంగళూరు ఫస్ట్, అండ్ దెన్ హైదరాబాద్, అండ్ దెన్ ముంబై, అండ్ నెక్స్ట్ ఢిల్లీ. ఈ 4 సిటీస్లలోనే ఎక్కువ మొత్తంలో స్టార్ట్అప్స్ అనేటివి కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. సో ఈ 4 సిటీస్లలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై అండ్ ఢిల్లీ. ఇక్కడ పూణే ఉందా? పూణే లేదు. పూణేలో స్టార్ట్అప్స్ లేవు, ఏం లేవు. సో కానీ జనరల్ ఆప్షన్స్ లో పూణే కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకి ఎక్కువ మొత్తంలో ఈ 4 ఇచ్చారనమాట. ఢిల్లీ క్యాపిటల్ సిటీ రీజన్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై అండ్ నేషనల్ క్యాపిటల్ సిటీ రీజన్ ఇచ్చారు మనకి. ఓకేనా. రైట్. మరి ఈ 1,59,000లో కనీసము సో ఈ 73,151 స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కనీసము ఉమెన్ డైరెక్టర్ ఉన్నారంట ఒక్కరైనా సరే. సో అవుట్ ఆఫ్ 1,59,000 ఏదైతే మనకి 1,59,000 స్టార్ట్అప్స్ ఏవైతే స్టార్ట్ చేసామో ఈ 1,59,000 స్టార్ట్అప్స్లలో కనీసం మినిమం ఒక్కరైనా సరే ఉమెన్ డైరెక్టర్ ఉన్నారంట. ఒక్కరైనా సరే ఉమెన్ డైరెక్టర్ ఉన్నారు అని చెప్తున్నారు. అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం మనం ఇప్పటివరకు 16.6 lakhs ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సారీ జాబ్స్ 16.16 lakhs ఆఫ్ ద జాబ్స్ ని క్రియేట్ చేయడం అనేది జరిగినట్టు మనకు చెప్తున్నది. ఓకేనా. మరి ఇంత 16.6 లక్షల మందికి జాబ్స్ ని క్రియేట్ చేసామని చెప్తున్నాం. వేటి ద్వారా? స్టార్ట్అప్స్ ద్వారా. మరి స్టార్ట్అప్స్ అనేటివి ఇంత మంది జాబ్స్ ని క్రియేట్ చేస్తే అసలు ఏ ఫీల్డ్ లో ఎక్కువ స్టార్ట్అప్స్ స్టార్ట్ అయినాయి అనుకే తీసుకుంటే మీ అందరికి తెలుసు ఐటీ సెక్టార్ లోనే ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో దాదాపు 2 లక్షల మంది జాబ్స్ క్రియేట్ చేశారంట. దెన్ ఫాలోడ్ బై ద మాక్సిమం జాబ్స్ ఫాలోడ్ బై ద హెల్త్ కేర్ సెక్టర్ అండ్ లైఫ్ సైన్సెస్ లో మళ్ళీ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ లో మళ్ళీ క్రియేట్ చేయడం జరిగింది. ఇవి టాప్ 3 సెక్టార్స్ విచ్ రిలేటెడ్ టు ద జాబ్ క్రియేషన్. సో జాబ్స్ క్రియేట్ చేసినటువంటి టాప్ 3 సెక్టార్స్ లలో సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫాలోడ్ బై ద హెల్త్ సెక్టర్ అండ్ ఫాలోడ్ బై ద ప్రొఫెషనల్ కమర్షియల్ ఏదైతే ఉందో ఈ 3 అనేటువంటి అత్యధికంగా భారతదేశంలో జాబ్స్ క్రియేట్ చేసినటువంటి స్టార్ట్అప్స్. ఓకేనా. భారతదేశంలో అత్యధికమైన జాబ్స్ క్రియేట్ చేసినటువంటి స్టార్ట్అప్స్ మొత్తం 16.6 లక్షల జాబ్స్ ని క్రియేట్ చేసింది. ఓకేనా. మరి ఈ స్టార్ట్అప్స్ ప్రమోషన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం స్కీమ్స్ తీసుకొచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే సో మనకి సో చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసింది స్టార్ట్అప్స్ కి సంబంధించి అని కనుక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్
ఫండ్ స్కీమ్ 2021 నుంచి, సో మనకి 2021 నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బడ్జెట్ లో మనకి కేటాయించారు. సో ఇది చూడండి 4 years పీరియడ్ ఫ్రమ్ ద 2021 అండ్ 22 నుంచి సో 2026 సంవత్సరం వరకు మనకి ఈ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ అని స్టార్ట్ చేశారు. మనకి 945 కోట్లతోటి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఏంటిది సీడ్ ఫండ్? ఎవరి దగ్గర అన్న ఒక ఐడియా ఉందనుకోండి, ఆ ఐడియాని చిన్న కాన్సెప్ట్ రూపంలోకి మార్చుకొని మనం తీసుకెళ్లి చూపిస్తే మనకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ సీడ్ అన్నాడు. సీడ్ అంటే ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ కదా, నువ్వు పంట మన ప్లాంట్ అనేది మొలకెట్టాలంటే సీడే కదా. సీడ్ అనేది ఏంటి, ఫస్ట్ స్టేజ్ కదా. సీడ్ అనేది ఫస్ట్ స్టేజ్ లో ఉండాలి కదా. ఫస్ట్ స్టేజ్ లో నీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఐడియాని ప్రొడక్ట్ లాగా మార్చాలనుకుంటున్నావు. ప్రొడక్ట్ లాగా మార్చాలనుకున్నప్పుడు దానికి ఏం చేయాలా, మనీ అనేది కేటాయించాలా లేదా? డిఫరెంట్ గా మనీ అనేది కేటాయించాలి కదా. సో దానికోసం ఇది సో సపోర్ట్ ద వాట్ స్టార్ట్అప్స్ ఏరియాస్ లైక్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఏదైనా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కానీ ప్రోటోటైప్ కానీ ఏదైనా తయారు చేయాలనుకుంటే వాటి కోసం మనకి ప్రోడక్ట్ ని డెవలప్మెంట్ చేయాలనుకున్నాం, వాటి కోసం కేటాయించడానికి కోసము ఇది స్టార్ట్అప్ సీడ్ ఫండ్ అని స్టార్ట్ చేశారు. 2021-22 బడ్జెట్ లో మనం ప్రకటించి 4 సంవత్సరాల కోసం 945 కోట్లను కేటాయించారు. ఇది ఫస్ట్ మీజర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ ద వాట్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి కోసం తీసుకున్నటువంటి మొదటి చర్య. ఓకే, రెండవది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ అంటే ఏంటిది? ఏదైనా ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఒక ఐడియా ఉంది, అయితే తీసుకున్న దగ్గర ఐడియా ఉంది సార్ నాకు లోన్ అంటే ఇస్తాడా? కంపెనీ వాడు లోన్ ఇవ్వడు కదా. మరి అప్పుడు ఆ లోన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు ఏమి ఇవ్వాలి? గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంటే ఇస్తుంది. అందుకే క్రెడిట్ అంటే ఏంటిది? లోన్. సో వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్? క్రెడిట్ అంటే ఇక్కడ లోన్. సో ఈ లోన్ కి ఎవరు గ్యారంటీ ఇవ్వాలి? ఈ లోన్ కి ఎవరు గ్యారంటీ ఇవ్వాలి? ఎవరంటే మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులే లేవు, అక్కడ ఆ లోన్ గ్యారంటీ ఎవరు ఇస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. బాబు ఇలా స్టార్ట్అప్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తే ఆ స్టార్ట్అప్స్ కనుక మీకు నచ్చితే వాళ్ళకి లోన్స్ ఇవ్వండి, దానికి మేమే బాధ్యత వహిస్తామని గవర్నమెంట్ అనేది ఒక పాలసీ తీసుకొచ్చింది. అప్పుడే కదా లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫండింగ్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ధృవ స్పేస్ కానీ ఇవన్నీ ఉన్నాయి మనకి, బెల్లాట్రెక్స్ స్పేస్ కంపెనీస్ కానీ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న స్పేస్ కంపెనీస్ ఈ రోజు ఎన్నో ప్రగతిని సాధించాయి. కానీ వాళ్ళ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే కదా. ఎవరో ఒకరు ఇవ్వకపోతే అయితే రాదు కదా. మనకి ఇప్పుడు దిగాంతర ఉంది, స్కాట్ మిషన్ ని స్టార్ట్ చేసింది దిగాంతర అనే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ. ఆ దిగాంతరకి ఎవరు ఇచ్చారు? సిడ్బీ అనేది ఫండింగ్ ఇచ్చింది, ఆదిత్య బిర్లా కంపెనీ సపోర్ట్ చేసింది. ఇలా మనకి ఎవరో ఒకరు ఏం చేయాలి? మనకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్లనే మనకి ఇలా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ని కూడా స్టార్ట్ చేశారు. మనకి అన్ని బ్యాంక్స్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ కానీ సో ఎవరైనా సరే మనకి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ద్వారా స్టార్ట్అప్స్ కి ఇవ్వచ్చు. ఓకేనా. సో అది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ద ఫండ్స్ ఫర్ ద వన్ స్టార్ట్అప్ స్కీమ్. ఇది ఎప్పుడు మొదటిసారిగా 2016 అనుకున్నాం కదా మనం, జనవరి 16. సో జనవరి 16, 2016లో మనకి స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ని లాంచ్ చేసాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఏంటిది? మనకి స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ని లాంచ్ చేసింది అనుకున్నాం కదా, స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ని. ఆ స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ని లాంచ్ చేసినప్పుడు అప్పుడే 10,000 కోట్లతోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. 10,000 crores అనేది ఈ స్కీమ్ కి కేటాయించడం అనేది జరిగింది. భారతదేశంలో స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి కోసము ఫండ్ ఫర్ ద వాట్ స్టార్ట్అప్స్ స్కీమ్ అనేది ఎప్పుడు 2016లో దీన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దిస్ స్కీమ్ ఈస్ మేనేజ్డ్ బై ద వాట్, సో దిస్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. వాళ్ళకి గవర్నమెంట్ అనేది 10,000 కోట్లు ఇచ్చింది. ఎవరికి? సిడ్బీకి. సిడ్బీ ఎవరికి ఇవ్వాలి? ఎవరికైతే మనకి భారతదేశంలో స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫండింగ్ అనేది ఇవ్వాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా దిగాంతర స్కాట్ మిషన్ ని లాంచ్ చేసింది. దిగంతర అనేది కంప్లీట్ గా స్టార్ట్అప్ కంపెనీ. సో అది సిడ్బీ ఫండింగ్ తోటే మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అలా అన్ని చిన్న చిన్న కంపెనీస్ అన్నిట్లో కూడా మనకి ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి వెరీ రీసెంట్. సో ఈ మూడు స్కీమ్ తో పాటు వెరీ రీసెంట్ గా భాస్కర్ అనే ఇనిషియేటివ్స్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది సెప్టెంబర్ 2024లో. ఏంటిది? భాస్కర్. చూడండి ఇక్కడ ఏమన్నాడు? భాస్కర్ స్టాండ్స్ ఫర్ భారత్ స్టార్ట్అప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అన్నాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు ఒక్కసారి ఇక్కడ చూడండి. భారత్ స్టార్ట్అప్ అంటే భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి స్టార్ట్అప్స్. ఆ స్టార్ట్అప్స్ అన్నిట్లో యొక్క ఏం చేయాలి? ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అర్థమైందా? అప్పుడు అందరికి ఏం తెలుస్తుంది? భారతదేశంలో ఏ స్టార్ట్అప్ కంపెనీ దేని మీద రీసెర్చ్ చేస్తుంది, ఎందుకు రీసెర్చ్ చేస్తుంది, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తారు, వాళ్ళందరూ కాంటాక్ట్ అవ్వడానికి ఏముంటుంది? ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1,59,000 స్టార్ట్అప్స్ భారతదేశంలో ఉన్నాయని అనుకుంటున్నాం మనం. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయినటువంటి స్టార్ట్అప్స్ 1,59,000. కానీ వాళ్ళందరూ ఇంటర్ కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఏది?
వాళ్ళందరూ ఇంటర్ కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడియాస్ అన్నిటిని షేర్ చేసుకోవాలి అంటే వాళ్ళందరికీ కలిపి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి, ఒక డయాస్ అనేది ఉండాలి. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ భాస్కర్ అనే ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసింది. ఏదైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయో ఈ స్టార్ట్అప్ కంపెనీస్ అందరూ కూడా ఇంటర్లింక్ అవ్వాలి, ఒకరికొకరు కనెక్ట్ అవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 1,59,000 స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 1,59,000 స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా దీనికి రిజిస్టర్ అయి ఉంటాయి. ఏది ఈ భారత్ స్టార్ట్అప్ ఓకే రిజిస్టర్ అయి ఉంటాయి అనమాట. మనకి అర్థమైందా? అంటే దీనికి యాక్సెస్, దీంట్లో అందరూ రిజిస్టర్ అవుతారు, ఇది వెబ్సైట్. సో దాని ద్వారా వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఉంటే వాటి అన్నిటిని కూడా మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ద సో ఇది మనకి చూడండి ఇక్కడ భాస్కర్ ప్లాట్ఫామ్ కట్టింగ్ ఎడ్జ్ ఇనిషియేటివ్ విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ఇనిషియేటివ్ టు ఎయిమ్ ద స్ట్రీమ్లైన్ అండ్ సెంట్రలైజ్ ద రియాక్షన్స్ విత్ ఇన్ ద ఇండియాస్ ఎంటర్ప్రెన్యూర్ సిస్టమ్. ఇట్ ఎయిమ్స్ ఇన్నోవేషన్స్ కానీ కొలాబరేషన్ కానీ గ్రోత్ బై చూడండి బై కనెక్టింగ్ ద స్టార్ట్అప్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మెంటర్స్ కానీ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ గవర్నమెంట్ బాడీస్ కానీ అన్ని కూడా ఈ వెబ్సైట్ కి ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా? ఒకటి హెల్త్ మీద రీసెర్చ్ చేస్తుండు, అసలు హెల్త్ మీద భారతదేశంలో ఏ స్టార్ట్అప్ రీసెర్చ్ చేస్తుందని నేను తెలుసుకోవాలనుకుంటే ఎట్లా తెలుస్తాయి నాకు? ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిస్ ల్యాబొరేటరీ భారత్ బయోటెక్ ఎవరు ఉన్నారు, ఒక స్టార్ట్అప్స్ కి ఫండింగ్ ఇద్దాం అనుకుంటున్నారు. భారత్ బయోటెక్ అనేది ఒక స్టార్ట్అప్ కి ఫండింగ్ ఇద్దామని ఏ స్టార్ట్అప్ కి ఫండింగ్ ఇవ్వాలా? అసలు భారతదేశంలో వ్యాక్సిన్స్ మీద ఏవి రీసెర్చ్ చేస్తున్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇగో ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఏది భాస్కర్ అనే వెబ్సైట్కి వెళ్తే అప్పుడు మనకి తెలియడం జరుగుతుంది. దిస్ ఇస్ అవర్ భాస్కర్ ఇనిషియేటివ్ వెరీ రీసెంట్ గా మనకి 2024 సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేశారు. సో ఇది పూర్తిగా అన్నిట్లను కనెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ కి కనెక్ట్ అయ్యారు. భారత్ స్టార్ట్అప్ కనెక్టింగ్ యాక్సెస్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ అబౌట్ ద స్టార్ట్అప్ మహాకుంభ్ అంటే ఏంటిది? మహాకుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగింది. అవునా? కుంభమేళ వేరు, మహాకుంభమేళ వేరు. ఓకే, అయితే ఇప్పుడు మహాకుంభ్ అంటున్నాడు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ని రమ్మని చెప్పి పెద్ద మీటింగ్ పెట్టారు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ మహాకుంభ్ ఎల్ ఇన్ 2024. దాదాపు 1300కు పైగా స్టార్ట్అప్ కంపెనీస్ అనేటివి వచ్చి అక్కడ మనకి ఢిల్లీలో మనకి జరిగిందనమాట. సో అక్కడ దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరంటే అసోచామ్ ఆర్గనైజేషన్ కానీ, నాస్కామ్ ఆర్గనైజేషన్ కానీ, సో ఈ చిన్న ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వీళ్ళందరూ కలిసి, నాస్కామ్ కానీ అసోచామ్ కానీ వీళ్ళందరూ కలిసి మహాకుంభ్ అనే దాన్ని మనకి 2024లో మనకి ఢిల్లీలో జరగడం జరిగింది. ఓకేనా? 2024లో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ మహాకుంభం ఇలా జరగబోతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఎడిషన్. ద సెకండ్ ఎడిషన్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ ద ఏప్రిల్ 3 నుంచి మనకి ఇప్పుడు. ఓకేనా? సెకండ్ ఎడిషన్ కూడా ఇప్పుడు జరగబోతుంది మనకి. సెకండ్ ఎడిషన్ అనేది కూడా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు 2025లో ఢిల్లీలోని భారత మండపంలో జరగబోతుంది. దేంతో స్టార్ట్అప్ ఇండియా అన్ఫోల్డింగ్ భారత్ స్టోరీ అనే థీమ్ పేరుతోటి మనకి సెకండ్ మహాకుంభమేళ జరగబోతుంది. ఏంటిది? సెకండ్ మహాకుంభమేళ అనేది జరగబోతుంది భారతదేశంలో. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్అప్స్ ప్రమోషన్ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అన్నమాట. మనకు కొన్ని ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనుకున్న వాళ్ళు కూడా గ్రూప్ 1 మెయిన్స్ లో ఈ ఆన్సర్ రాసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు స్టార్ట్అప్స్ అనేది ఎలా ఉంది, దీని యొక్క ప్రగతి, గవర్నమెంట్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఓకేనా? సో ఇవి కూడా ఓకేనా? మనకి ఇది స్టార్ట్అప్ కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మనకి భారతదేశంలో. ఇది 9 years కంప్లీట్ అయ్యి 10th యానివర్సరీలోకి అడుగు పెట్టింది కాబట్టి స్టార్ట్అప్ అనేది భారతదేశంలో మనకి 1.59 lakh crores ఆఫ్ స్టార్ట్అప్స్ ఉన్నాయి. 16 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేశారు. 73,000 మంది ఏమున్నారు? ఉమెన్ డైరెక్టర్స్ ఉన్నారు మనకి. 73,000 మంది ఉమెన్ డైరెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా స్టార్ట్అప్స్ ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సీడ్ క్యాపిటల్ ఫండ్ ఉంది మనకి, ఫండ్ ఆఫ్ ద ఫండ్స్ ఉంది, దాంతోపాటు భాస్కర్ ఇనిషియేటివ్స్ అనేది ఉంది, అండ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అనేది ఉంది, అండ్ మనము మహాకుంభమేళను పెడుతున్నాం మనకి. ఓకే, సో మనకి హ్యాకథాన్స్, ఇన్నోవేటివ్ హ్యాకథాన్స్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో పెట్టి మనకి స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.